ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరని తెలంగాణ ఉద్యమకారులు కంప్లైంట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లక ముందు నుండి కూడా నిజామాబాద్లో కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక జైలు నుండి వచ్చిన తర్వాత సైతం నిజామాబాద్ ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఆచూకీ తెలుసుకుని జిల్లా ప్రజలకు తెలపాలని ఉద్యమకారులు ఫిర్యాదు కోరారు. ప్రజలు కట్టే ట్యాక్స్ తో వేతనం అలవెన్స్లు తీసుకుంటున్నా కవిత ఆచూకీ తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరని తెలంగాణ ఉద్యమకారులు కంప్లైంట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లక ముందు నుండి నిజామాబాద్లో కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక జైలు నుండి వచ్చిన తర్వాత సైతం నిజామాబాద్ ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఆచూకీ తెలుసుకుని జిల్లా ప్రజలకు తెలపాలని ఉద్యమకారులు ఫిర్యాదు కోరారు. ప్రజలు కట్టే ట్యాక్స్ లో వేతనం అలవెన్స్లు తీసుకుంటున్న కవిత ఆచూకీ తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదంటూ నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరని తెలంగాణ ఉద్యమకారులు కంప్లైంట్ ఇచ్చారు. అయితే లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లక ముందు నుండి నిజామాబాద్లో కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జైలు నుండి వచ్చిన తర్వాత సైతం నిజామాబాద్ ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఆచూకీ తెలుసుకుని జిల్లా ప్రజలకు తెలపాలని ఉద్యమకారులు ఫిర్యాదులో కోరారు. అయితే ప్రజలు కట్టే ట్యాక్స్ లో వేతనం అలవెన్స్లు తీసుకుంటున్న కవిత ఆచూకీ తెలపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.